హాయ్ అండి, అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్లో స్పైసీగా చీజీగా ఉండే చికెన్ స్టఫ్డ్ చీజీ క్యాప్సికమ్ ఎలా చేయాలో చూద్దామా. మరి ఇది చాలా చీజీగా లోపల చికెన్ స్టఫ్తో చాలా యమ్మీగా ఉంటుందండి. సో ఇంక లేట్ ఎందుకు, మరి లెట్ స్టార్ట్. ముందుగా 3 క్యాప్సికమ్ తీసుకోండి. ఈ సైజ్ అయినా లేదా మీడియం సైజులో ఉన్నా పర్వాలేదు. సేమ్ కలర్లో ఉన్న క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండాలనుకుంటే ఇలా 3 కలర్స్లో ఉన్న క్యాప్సికమ్ తీసుకోండి. తర్వాత వీటిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ చూడండి, ఇలా వైట్ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా మొత్తం తీసేసి క్లీన్ చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ప్యాన్లో వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించండి. తర్వాత మరోవైపు తిప్పుకొని మరో 2 నిమిషాలు మగ్గించండి. చూడండి, ఇలా మగ్గాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఓ మీడియం సైజు ఆనియన్, సన్నగా చాప్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం పాటు వేగనివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 100 గ్రామ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ వేసి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేయండి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ వాటర్తోనే చికెన్ సగం కుక్ అయిపోతుంది. మనం చికెన్ని సన్నగా కట్ చేసుకున్నాం కనుక త్వరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ మష్రూమ్స్ 1 కప్పు, గ్రీన్ పీస్ 1 కప్పు, 100 గ్రామ్స్ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని బాగా కలుపుకొని మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మూత పెట్టుకొని వేగనివ్వండి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ కలిసేలా కలుపుకొని అడుగు అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. క్యాప్సికమ్లోకి స్టఫింగ్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఇక్కడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కాస్త చల్లారాక ఈ స్టఫింగ్ని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిలోకి ఇలా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఇలా క్యాప్సికమ్స్లోకి స్టఫ్ చేసుకొని వీటిపైన చీజ్ వేసుకోండి. చీజ్ ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా చీజ్ని వేసుకోండి. ఈ చీజ్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని చీజ్ వేసుకున్న క్యాప్సికమ్ని ప్యాన్లో పెట్టి మూత పెట్టుకొని చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. ఈ స్టఫింగ్ క్యాప్సికమ్ ఆల్రెడీ కుక్ అయింది కనుక చీజ్ మెల్ట్ అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. ఓవెన్లో చేసుకునే వాళ్ళైతే 150 డిగ్రీస్లో చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. చూడండి, చీజ్ బాగా మెల్ట్ అయ్యింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హాట్గా ఉన్నప్పుడే దీన్ని టేస్ట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.